ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. జైల్లో ఉన్న లగచర్ల రైతులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లారన్నారు. లగచర్ల ఘటనపై చర్చను కోరితే ప్రభుత్వం పారిపోయిందని తెలిపారు జగదీష్ రెడ్డి. ఇచ్చిన హామీల గురించి ఇప్పుడేం తొందరపడే పని లేదని చెప్పి కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారమే ఇప్పటి వరకు హామీల విషయంలో మేము ఇంకేం నిలదీయటం ప్రారంభించలే ప్రభుత్వాన్ని. కానీ ఈ ప్రభుత్వం కొత్తగా సృష్టించిన సమస్యలు, ప్రజల్ని పెడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ నిర్ణయాల వల్ల, అధికారుల అత్యుత్సాహం వల్ల, పోలీసులకు మీరిస్తున్న డైరెక్షన్ల వల్ల, వాటి తప్పుల వల్ల జరుగుతున్న ఇబ్బందుల్ని ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రయత్నం చేస్తున్నాం. హైడ్రా పేరు మీద ప్రజల ఇల్లు కూల్చింది కావచ్చు, మూసి ధనదాహంతో ఇతరులకు భూదాహాన్ని తీర్చడం కొరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రయత్నం, ప్రజల్ని ఇబ్బందులు పెట్టడానికి చేసిన ప్రయత్నం, దాంతోపాటు లగచర్ల ఇతర ప్రాంతాల్లో రైతుల భూములు గుంజుకోవడానికి ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద దాడి చేస్తుందో, ప్రజల్ని హింస పెడుతుందో, ఈ విషయంలో మేము బయట చేసి పోరాటం చేసినాం. ఆ రైతులకు మద్దతుగా నిలబడ్డాం. ఇవాళ శాసనసభలో కూడా ఏదైతే మొన్న లగచర్ల రైతులకు బేడీలు వేసినరో, ప్రత్యేకించి ఒక రైతు గుండెపోటు వస్తే స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రి హైదరాబాద్కు తీసుకువెళ్ళండి అని చెప్పి, ఇంకా మంచి వైద్యం అవసరం ఉంది అని చెప్పి రికమెండ్ చేస్తే ఏకంగా బేడీలే వేసి తీసుకొని వస్తున్న సందర్భం. బేడీలు వేసి ఆసుపత్రిలో తీసుకుపోయే పరిస్థితిలో ఉంది. ఇది ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.